మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కడప పటేల్ రోడ్డుకు చెందినటువంటి రెహానా, పొద్దుటూరు వాసి అయినటువంటి షాజహాన్ వీళ్ళకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఆగస్టులో పెళ్లి జరగాల్సింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా రెహానా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి. ఒక్కసారి కుటుంబ సభ్యుల్లో అసలు ఏం జరిగిందో అని పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక ఆందోళన చెందిన పరిస్థితి. తర్వాత రెహానా తన సూసైడ్ నోటు బయటకు వచ్చి తల్లిదండ్రులు ఆ సూసైడ్ నోటు చదివిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. షాజహాను మా కూతుర్ని బాగా చూసుకుంటాడని చెప్పి తల్లిదండ్రులు నమ్మి అతనితో ఎంగేజ్మెంట్ చేసే ఆ షాజహాను తన కూతురి పట్ల ఎంత రాక్షసత్వంగా ప్రవర్తించాడు, ఏ విధంగా టార్చర్ చేశాడని చెప్పి ఆ సూసైడ్ నోట్లో చూసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అలాగే తమ్ముడు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మా బిడ్డను బాగా చూసుకుంటాడు, మా బిడ్డకు మంచి జీవితం ఇస్తాడని చెప్పి నమ్మి సంబంధం కలుపుకొని పెళ్లి వరకు తీసుకెళ్తే మా కూతురును మరణం వైపు తీసుకెళ్లే విధంగా తయారు చేశాడా ఈ దుర్మార్గుడు అని చెప్పి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఈ క్రమంలోనే వాళ్ళను ఏం జరిగిందని చెప్పి పూర్తి స్థాయిలో పోలీసులు విచారించగా జరిగిన విషయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు క్లారిటీ తీసుకొని షాజహాన్ కుటుంబ సభ్యులను కావచ్చు, షాజహాన్ కావచ్చు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన పరిస్థితి. వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఒకటే కోరారు సుమన్ టీవీ ద్వారా, మా కూతురుకు జరిగినట్టు ఎవరికే కానీ జరగకూడదు, ఏ బిడ్డకు ఇలాంటి అన్యాయం జరగకూడదు. ఎందుకంటే మా బిడ్డ ఎంతో చక్కగా అందంగా ఉన్నటువంటి మా బిడ్డను ఆ దుర్మార్గుడు అందంగా లేదని చెప్పి ఆ పాపను వివిధ విధాలుగా టార్చర్ చేసి ఆ పాపను ఎన్నో విధాలుగా వేధించాడు. మా బిడ్డ అతని కోసము ఎన్నో ప్రయత్నాలు చేసి లాస్ట్కు ఆ దుర్మార్గుడు నువ్వు ఇష్టం లేదని చెప్పి ఎక్కడికెక్కడికి హరాజ్ చేయడంతో మా బిడ్డ మాకు ఏమి చెప్పుకోలేక ఎంతో కుంగిపోయి తన ఒక్కటి ఈ బాధనంతా దిగమిండుకొని ఒక్కసారిగా ఈ విధంగా ఆత్మహత్యకు పాలిన పరిస్థితి. ఆ తల్లిదండ్రులు మనతో కూడా మాట్లాడి మాకు ఒక్క విషయం చెప్పినా మేము ముందు జాగ్రత్త పడేవాళ్ళం, కానీ మా బిడ్డ మాకు ఏమి చెప్పుకోకుండా ఈ బాధనంతా తనలోనే ఉంచుకొని ఇంత పరిస్థితి తెచ్చుకునిందని చెప్పి కూడా తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందిన పరిస్థితి. వాళ్ళు ఒకటే కోరారు, పోలీసులను కావచ్చు, మీడియాను కావచ్చు, మాకు న్యాయం చేయండి, ఆ నిందితునికి కూడా జీవితకాలం జైల్లోనే ఉండాలి, ఉరిశిక్ష వేస్తే ఒక్కసారితో సరిపోతుంది, అలా కాదు ఇంకొక బిడ్డకు అన్యాయం జరగకూడదంటే ఆ దుర్మార్గుడు జీవితకాలం జైల్లోనే ఉండాలి, ఎందుకంటే అతనికి ఉద్యోగం ఉందని ఒక పొగరుతో ఈ విధంగా ఇంత ముందు కూడా ఒక అమ్మాయిని ఇలాగే చేశాడు. ఆ అమ్మాయి మేలుకొని ఆ షాజహాన్ ట్రాప్లో నుంచి బయటపడి ఆ అమ్మాయి ప్రాణాలతో బతికింది. మా బిడ్డ ఆ విషయం గ్రహించలేక తను ఆ బాధనుకు లోయి ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అని చెప్పి కూడా తల్లిదండ్రులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ షాజహాన్కు ఉద్యోగం ఉందనే పొగరుంది, దయచేసి దీన్ని గమనించి వాళ్ళు కూడా ఇతనికి ఉద్యోగం కూడా తీసేయాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కసారి ప్రజలు కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తారు. నీకు ఇష్టం లేకపోతే ఆ మహిళను ఎందుకు అంత అరాజ్ చేసి సూసైడ్ వరకు తీసుకెళ్ళావని చెప్పి కూడా ఆ షాజహాన్ పట్ల ఓ పక్క ప్రజలు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ నిందితుడు కావచ్చు, ఆ నిందితుని తల్లిదండ్రులు కావచ్చు పూర్తి స్థాయిలో పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ళను పోలీసులు అరెస్టు కూడా చూపించారు. మొత్తానికి కేసు కూడా నమోదైనట్టు మనకు తెలుస్తుంది. రెహానా చనిపోవడానికి కారణాలకు సంబంధించిన సెక్షన్లు ఏముంటాయో ఇంకా కఠినతరంగా పెట్టి ఈ నిందితుడిని పూర్తి స్థాయిలో కోర్టు కావచ్చు, పోలీసులు కావచ్చు శిక్షించాలని చెప్పి న్యాయస్థానం దీని మీద పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఇంకొక ఆడపిల్లకు ఇలా జరగకోకుండా చేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో
ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ షాజహాన్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పూర్తి స్థాయిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. పూర్తి స్థాయిలో అరెస్టు కూడా చూపించిన పరిస్థితి. మొత్తానికి తగు న్యాయం మాకు చేయాలా అని చెప్పి కూడా ఒక పక్క కోరిన క్రమంలో పోలీసులు వాళ్ళు అరెస్టు చేసిన ఈ క్రమంలో చాలా మంది పోలీసుల మీద హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికి చూద్దాం, ఇలా ఇంత దారుణానికి ఒడగట్టినటువంటి ఈ నిందితునికి ఎలాంటి శిక్ష పడతాదో ఒకసారి మనం వేచి చూడాల్సిన పరిస్థితి.